రాజకీయం అనేటువంటిది ప్రజల కోసం పనికొచ్చేదానికంటే కూడా రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగంగా మారిందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం నరసరావుపేట. ఒకనాడు గల్లీ రౌడీలలాగా వ్యవహరించేటటువంటి దుర్మార్గులు, అలాగే పాలెగాళ్లగా మారినటువంటి ఫ్యాక్షనిస్టులు, పాలెగాళ్లతో నడిపించే ఫ్యాక్షనిస్టులు, ఆ ఇద్దరి బాధ నుండి ప్రజల్ని విముక్తి చేయడం కోసం నరసరావుపేట కేంద్రంగా రాజకీయం నడిపిన ఆయన డాక్టర్ కోడెల శివప్రసాదరావు. డాక్టర్ గారు అక్కడ వాళ్ళందరికీ ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేటటువంటి మనిషి. డబ్బులు లేకపోతే అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. చక్కగా మొదట్లో అదే విధంగా సాగింది. అది గెలిచారు, ఆయన మంచిగా గెలిచారు. ఆ తర్వాత ఒక్కసారి అదే రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్దేసుద్ది అన్నట్టు మనకి రోజు మంచోడిని చూస్తే మొట్టబుద్దేస్తుంది, చిరాకేస్తుంది. ఆయన్ని పడగొట్టే ప్రయత్నాలు ప్రారంభమైంది. ఆ టైంలో తన వెనకాల తిరగడానికి మనుషులు లేకపోతే కష్టమని భావించారు. అప్పుడు ఈ పాలెగాళ్ళు, ఈ రౌడీలు ఆయన వెనక్కి చేరారు. అంతకుముందు కాంగ్రెస్ వెనక ఉన్నవాళ్ళు ఆయన వెనక్కి చేరారు. చివరికి ఆయన ఒక రౌడీ నాయకుడి కింద మారిపోయారు. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ కింద మారిపోయారు. ఆయన ఇంట్లోనే బాంబులు పేలిన ఉదంతం చూసాం కదా. నేను అప్పటికీ చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పుకొచ్చాను. చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి తీసుకువెళ్ళేవాళ్ళు ఈ కింద ఉన్నటువంటి వాడు, చదువు సంధ్య లేనటువంటి వాడు, అచ్చోసిన అంబోతుల ఊరి మీద పడి రాజకీయాలు, పైరవీలు, సెటిల్మెంట్లు చేస్తా బతకాలనుకునేటువంటి దరిద్రులు, ఆ దరిద్రులకి ఆశ్రయం ఇచ్చేటటువంటి రాజకీయం కారణంగా జరుగుతుంటుంది. నాడు కోడెల శివప్రసాదరావు బద్నామైంది అదే. మళ్ళీ ఆ రౌడీయిజం కారణంగా కోడెల శివప్రసాద్ని ఓడగొట్టారు. వాళ్ళ అబ్బాయిని రానియలేదు. చివరికి వాళ్ళు సత్తెనపల్లి వెళ్ళి రాజకీయం చూసుకోవాల్సి వచ్చింది. ఆ కోడెల శివప్రసాద్ గారి ప్రత్యర్థి అయినటువంటి కాసు వాళ్ళ అబ్బాయి వెళ్ళి గురజాల్లో చూసుకోవాల్సి వచ్చింది. అంటే లోకల్ వాళ్ళు వద్దన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరు చక్కటి డాక్టర్లు, ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గారు గోపిరెడ్డి గారు, ఇటు పక్కన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, మంచి డాక్టర్లు, చక్కటి పేరు, నిజాయితీకి మారుపేరైనటువంటి వాళ్ళు. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ ఎదురోళ్ళ దగ్గర డబ్బులు తినేటటువంటి తత్వం ఉన్నోళ్ళు కాదు. వాళ్ళిద్దరూ అటు తెలుగుదేశం తరపున ఒకళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒకళ్ళు. మళ్ళీ ఈ బరి తెగించిన ఆంబోతులు వీళ్ళిద్దరి దగ్గరే చేరినాయి. ఇప్పుడు పర్యవసానం ఇవాళ ఆ డాక్టర్లు మళ్ళీ ఫ్యాక్షనిస్టులుగా మారారు. వాళ్ళిళ్లలో ఇప్పుడు గోపిరెడ్డి గారి మీద దాడి అరవింద్ గారు, ఆయన ఏమైనా ఫ్యాక్షనిస్టా? డాక్టర్ గారు. కానీ ఆయనని కోసం అన్నట్టు విధంగానే ఇక్కడ దాడి చేశారు. నిజంగా అయితే ఈ డాక్టర్లు ఇద్దరు కొట్టుకుంటారా? నిజంగా వాళ్ళ ఫ్యామిలీలు కొట్టుకోవాలనుకుంటాయా? కానీ ఈ కిందున్న వెధవల కారణంగా, కిందున్న రౌడీల కారణంగా, కిందున్నటువంటి పాలెగాళ్ల కారణంగా అగ్రనాయకులు, డాక్టర్లు అయినటువంటి వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుని ఉంటారు, ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు, చివరికి అరాచక శక్తులుగా పోలీస్ రికార్డులో ఉంటారు. ఎందుకు ఈ దరిద్రం అన్నటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నామంటే గెలుపు రాజకీయం అన్నటువంటి దాని కారణంగా. ఇప్పటికైనా ఆత్మవిమర్శ రాజకీయ నాయకులు చేసుకోకపోతే సమాజంలో అచ్చోసిన ఆంబోతుల కారణంగా 99% సమాజం నాశనం అవుతుంది. ఈ 1% వెధవల కారణంగా.